ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్ళే చేయాలి, ఎవడు చేసినా ఆ క్వాడ్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి, వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎవడయ్యా అంటే నెల నెల వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ముడుపులు వస్తున్నాయి, వారం వారం మూటలు పంపిస్తున్నారు. కాబట్టి మరి వారం వారం మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి. ఎందుకంటే మూటలు ఇస్తున్నారు కదా, ఆ మూటలను లోపలేసుకుంటాక మా ఆవిడకి ఆయాసం వస్తుందని చెప్తున్నారు అటెండర్లు. మరి బాబు మేము మొయ్యిలో పోతున్నామండి, అయ్యేమో డబ్బుల మూటలు కాబట్టి మాకు కూడా కాకుండా వాళ్ళే మోసుకుంటున్నారు, భార్యాభర్తలు మోసుకుంటాక మళ్ళీ మోసి ఆయాసపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పనిచేసే గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తున్నారు బయట బందరంతా. మరి ఏం చేస్తాడు, ఆవిడ మరి మూటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి, ఈవిడ బీసీ నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడే మహానటి. అలా కొల్లు రవీంద్ర కంటే కూడా అది మహానటుడు అనాలా, చెత్తనటుడు అనాలా, దొరికిపోయే నటుడు అనాలా, ఏమనాలో తెలీదు. ఏనాడే అంతకన్నా పగటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పగటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడూ లేడు. ఏమండి 11 ఛానల్స్, 2 పేపర్లు, తద్వారా మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి వాళ్ళకి కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్. గుడివాళ్ళ నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగిచ్చి బ్రాందీ తాగిచ్చి ఎవరు నుంచోబెట్టారు? మేమా? జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారా? లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా? వాళ్ళందరినీ అక్కడ దారి కాయండిరా, కొడాలి నాని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి బ్రాందీ తాగి కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి రా అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు నుంచున్నారు? వాళ్ళు ఎందుకు నుంచున్నారు? పోలీసు ఎందుకని ఒక 150 మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సిఐలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకని వాళ్ళని కాపలా కాస్తున్నారు?